హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం వాల్యూ క్రియేట్ చేసే స్టాక్స్ ఏంటి అండ్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఆ పర్టికులర్ సెక్టర్లో మోనోపలీని ఎంజాయ్ చేస్తున్న స్టాక్స్ ఏంటి అనే సిరీస్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సిరీస్లో భాగంగా నిన్న ఒక ఫస్ట్ వీడియో పబ్లిష్ చేయడం జరిగింది అండ్ ఆ వీడియో ఇప్పటిదాకా మీరు చూడకపోతే డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఆ వీడియో యొక్క లింక్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఎక్స్టెన్షన్గా ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో మోనోపలీని ఎంజాయ్ చేస్తూ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసే మరికొన్ని స్టాక్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మన ఫస్ట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్ ఆఫ్ ద డే జైడస్ వెల్నెస్ లిమిటెడ్. జైడస్ వెల్నెస్ లిమిటెడ్ అహ్మదాబాద్ బేస్డ్ కన్జ్యూమర్ గుడ్స్ కంపెనీ అండ్ ఈ కంపెనీ యొక్క స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ వీళ్ళు న్యూట్రిషన్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారా ప్రొడ్యూస్ చేస్తారని చెప్పొచ్చు. జైడస్ వెల్నెస్ లిమిటెడ్ వాళ్ళ బిజినెస్ని ఇనీషియల్గా కార్నేషన్ హెల్త్ ఫుడ్స్ అనే ఒక నేమ్తో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ 2006 జూన్ 8న క్యాడిలాక్ హెల్త్ కేర్ వాళ్ళు జైడస్ వెల్నెస్ లిమిటెడ్లో 61.5% స్టేక్ని ఎక్వైర్ చేయడం ద్వారా మెజారిటీ షేర్ హోల్డర్గా మారారు అండ్ క్యాడిలాక్ హెల్త్ కేర్ సబ్సిడరీగా మారిపోయింది జైడస్ వెల్నెస్ లిమిటెడ్. సో యునిక్ పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఆ పోర్ట్ఫోలియో ప్రొడక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో వీళ్ళ కీ ప్రొడక్ట్స్, ఐకానిక్ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే షుగర్ ఫ్రీ, ఎవర్ యూత్, నైసిల్, గ్లూకోన్-డి, కాంప్లాన్, న్యూట్రిలైట్, షుగర్ లైట్. సో ఇవన్నీ వెరీ పాపులర్ ప్రొడక్ట్స్ ఇన్ దేర్ ఓన్ సెగ్మెంట్. అయితే ఈ ప్రొడక్ట్స్ యొక్క మార్కెట్ షేర్ ఒకసారి గమనిద్దాం. 94% మార్కెట్ షేర్ని షుగర్ ఫ్రీ ఎంజాయ్ చేస్తుంది. సెకండ్ పొజిషన్లో ఎవర్ యూత్ ఉంది, 77.9% మార్కెట్ షేర్ని ఎంజాయ్ చేస్తుంది. నైసిల్ 34%, గ్లూకోన్-డి 59%, కాంప్లాన్ 5.4% మార్కెట్ షేర్ని ఎంజాయ్ చేస్తుంది. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మార్కెట్లో ఒక యునిక్ పోర్ట్ఫోలియోని ఎంజాయ్ చేస్తున్నాయి అండ్ గ్రేట్ మార్కెట్ షేర్ ఉందని చెప్పొచ్చు. సో డీప్ ప్రొడక్ట్ పెనిట్రేషన్ అని చెప్తాం. సో ఈ పర్టికులర్ వెల్నెస్ ఇండస్ట్రీలో స్కిన్ కేర్ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్లో వీళ్ళు నెంబర్ 1 అని చెప్పొచ్చు మనం. అందువల్ల ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్క్ గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళకి పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉంది విత్ 1700+ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అండ్ 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ మోర్ దెన్ 40+ మిలియన్ కస్టమర్స్ని వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కామర్స్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవడం చూస్తున్నాం. సో ఈ కామర్స్ ఇండస్ట్రీ పెరగడం ద్వారా వీళ్ళ సేల్స్ కూడా చాలా కాంపౌండెడ్ గ్రోత్ రేట్లో పెరుగుతున్నాయని చెప్పొచ్చు. సో 240% సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు త్రూ ఈ కామర్స్ ఎక్స్పాన్షన్. జైడస్ వెల్నెస్ కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది 1985 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ 52 వీక్ హై, 52 వీక్ లో చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో 1182 లోన్ టెస్ట్ చేసింది అండ్ ఆన్ ద హైయర్ సైడ్ 2219 రూపీస్ టెస్ట్ చేసింది. సో కరెంట్ 1985 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో దీని చార్ట్ మనం ఒకసారి చూసినట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి బ్యూటిఫుల్గా వెల్త్ క్రియేట్ చేస్తుంది ఈ పర్టికులర్ స్టాక్ అనడానికి సందేహమే లేదు. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ ది డే 1 కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. అఫ్కోర్స్ కొంచెం కరెక్షన్స్ వస్తున్నాయి బట్ హెల్దీ కరెక్షన్స్ వస్తున్నాయి. యాజ్ ఆన్ డే అయితే ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో గోయింగ్ అహెడ్ కూడా ఇంతే స్ట్రాంగ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో జైడస్ వెల్నెస్ని మన పోర్ట్ఫోలియో పెట్టుకొని ప్రతి డిప్లో కూడా కరెక్ట్ చేసుకోవడం బెటర్ అని చెప్పి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం సజెస్ట్ చేస్తాం. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ఎఫ్ఐఐస్ ఇంట్రెస్ట్ కన్సిడరబుల్గా డిక్రీజ్ అవ్వడం అయితే చూస్తున్నాం జైడస్ వెల్నెస్లో. సో 2018లో 5.99% ఎఫ్ఐఐస్ హోల్డింగ్ ఉంటే అది డిసెంబర్ 2020కి 1.59గా డిక్రీజ్ అవ్వడం అయితే చూస్తున్నాం. బట్ కంటిన్యూస్గా డిఐఎస్ మాత్రం కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు వాళ్ళ స్టేక్ని. 2018లో 8.07%గా ఉన్న వీళ్ళ స్టేక్ 2020 డిసెంబర్కి 26.2%గా ఇంక్రీజ్ అయింది. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మంచి వెల్త్ క్రియేట్ చేయబోయే వన్ ఆఫ్ ది స్టాక్స్ జైడస్ వెల్నెస్ అని చెప్తాం. అండ్ హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్ అండ్ స్కిన్ కేర్ సెగ్మెంట్లో వీళ్ళు లీడర్స్ అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని వెరీ పాపులర్ ప్రొడక్ట్స్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డెఫినెట్గా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా జైడస్ వెల్నెస్ని ఉంచుకొని మంచి డిప్స్లో కొనుక్కోవడం బెటర్ అని చెప్పి సజెస్ట్ చేస్తాం. సో ఆర్ సెకండ్ లాంగ్ టర్మ్ పిక్ ఫర్ ద డే ఈజ్ ఐషర్ మోటార్స్. ఫ్రెండ్స్, ఐషర్ మోటార్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐషర్ మోటార్స్ 1982లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అండ్ ఐషర్ మోటార్స్ లీడింగ్ ప్లేయర్ ఇన్ ది ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇది మనందరికీ తెలిసిన విషయమే అండ్ ఎస్పెషల్లీ మిడ్ సైజ్డ్ వెహికల్స్లో వీళ్ళు లీడర్స్ అని చెప్తాం. అండ్ ఐషర్ మోటార్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా వాళ్ళ ఐకానిక్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డే గుర్తొస్తుంది మనకి. మిడ్ సైజ్డ్ వెహికల్స్లో 250 నుంచి 750cc వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో వీళ్ళు దిట్ట అని చెప్పొచ్చు. సో వీళ్ళ పాపులర్ బ్రాండ్స్ చూసుకున్నట్లయితే క్లాసిక్, బుల్లెట్, హిమాలయన్ ఇవన్నీ పాపులర్ బ్రాండ్స్ అండర్ ఇట్స్ యూనిక్ బ్రాండ్ నేమ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్.
అండ్ వీళ్ళ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే మోర్ దెన్ 60+ కంట్రీస్లో వీళ్ళు ఆపరేటర్ అవుతున్నారు అక్రాస్ ది గ్లోబ్. అండ్ వీళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో కూడా వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ 2-వీలర్ సెగ్మెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ షేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మిడ్ సైజ్డ్ మోటార్ వెహికల్ సెగ్మెంట్లో వీళ్ళు 95% మార్కెట్ షేర్ కలిగి ఉన్నారు. అంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్లో వీళ్ళని డామినేట్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో లేరు అని అర్థం. దాంతోపాటు వీళ్ళ రెవెన్యూ మిక్స్ చూసుకున్నట్లయితే డొమెస్టిక్గా వీళ్ళకి 91% రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ ఇంటర్నేషనల్గా 9.1% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ ప్రొడక్ట్ వైజ్ రెవెన్యూ చూసుకున్నట్లయితే 2-వీలర్ సెగ్మెంట్ నుంచి 88% దాకా రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ స్పేర్ పార్ట్స్ అండ్ అదర్ కాంపోనెంట్స్ నుంచి 7% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. ఐషర్ మోటార్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ మనం చూసినట్లయితే 2631 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ 52-వీక్ హై అండ్ 52-వీక్ లో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్లో 3037 రూపీస్ ట్రేడ్ అయింది హైయర్ సైడ్ అండ్ ఆన్ ద లోవర్ సైడ్ 1245 రూపీస్ ట్రేడ్ అయింది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో వీళ్ళ ట్రెజెక్టరీ ఎలా ఉంది అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే వాలటైల్గా ఉంది స్టాక్ ప్రైస్. బట్ ప్రతి డిప్ నుంచి కూడా బౌన్స్ అవడం అయితే చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ లోస్ ఆఫ్ 1500 లెవెల్స్ని కూడా టచ్ చేసింది. ఆన్ ద హైయర్ సైడ్ మోర్ దెన్ 3000+ లెవెల్స్ని కూడా ట్రేడ్ అయింది. సో ప్రతి డిప్ నుంచి కూడా అంతే స్ట్రాంగ్గా రిబౌండ్ అవడం అయితే చూస్తున్నాం. ఈ కంపెనీకి ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఈ కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్తాం. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వెరీ స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.38గా డెలివర్ చేస్తుంది ఈ పర్టికులర్ కంపెనీ. ఐషర్ మోటార్స్ 2-వీలర్ మిడ్ సైజ్డ్ వెహికల్ సెగ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వన్ ఆఫ్ ద లీడర్స్ అండ్ మోర్ దెన్ 95% మార్కెట్ షేర్ కలిగి ఉండడం అనేది చాలా స్ట్రాంగెస్ట్ పాయింట్. అండ్ వీళ్ళ రెవెన్యూస్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి హ్యూజ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లాంగ్ టర్మ్లో వీళ్ళు వాల్యూ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐషర్ మోటార్స్ ఆర్ సెకండ్స్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్ ఆఫ్ ద డే. డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలో పెట్టుకొని మంచి డిప్స్ వచ్చినప్పుడు మాత్రం ఐషర్ మోటార్స్ని ఎక్వైర్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ అని చెప్తాం. ఆర్ థర్డ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్ ఆఫ్ ద డే ఈజ్ ఇన్ఫో ఎడ్జ్ ఫ్రెండ్స్. సో ఇన్ఫో ఎడ్జ్ మనందరికీ పాపులర్గా తెలిసిన నేమ్ అయితే Naukri.com అంటాం. సో ఇన్ఫో ఎడ్జ్ ఇస్ ఏ పేరెంట్ కంపెనీ అని చెప్తాం. ఇన్ఫో ఎడ్జ్ ఇస్ ఏ ఇండియాస్ ప్రీమియర్ ఆన్లైన్ క్లాసిఫైడ్స్ కంపెనీ. సో ఆన్లైన్ క్లాసిఫైడ్ కంపెనీ. అండ్ వీళ్ళ పోర్ట్ఫోలియో ఆఫ్ బ్రాండ్స్ మనం చూసినట్లయితే Naukri.com మనందరికీ తెలిసిందే ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్. అది కాకుండా 99acres.com ఆన్లైన్ రియల్ ఎస్టేట్ పోర్టల్, జీవన్సాథీ.com ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ పోర్టల్, అలాగే శిక్ష.com ఆన్లైన్ ఎడ్యుకేషనల్ పోర్టల్. సో ఇవన్నీ వెరీ పాపులర్ బ్రాండ్స్ అండ్ న్యూ ఎరా ఆఫ్ కంపెనీస్ అని చెప్పుకుంటాం. వీళ్ళు ఈ కంపెనీస్తో పాటు వీళ్ళు కీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారో మనం ఒకసారి గమనించినట్లయితే వెరీ ఇంట్రెస్టింగ్ పోర్ట్ఫోలియో అని చెప్తాం. ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళకి జొమాటోలో 22.2% స్టేక్ ఉంది. జొమాటో ఈజ్ ఏ లీడింగ్ ఫుడ్ డెలివరీ కంపెనీ అని మనందరికీ తెలుసు. దానిలో 22.2% వాటా కలిగి ఉన్నారు వీళ్ళు. అలాగే policybazaar.com ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఆన్లైన్లో మనకి ఖచ్చితంగా గుర్తొచ్చేది పాలసీ బజార్. ఆ పాలసీ బజార్లో ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళకి 15.1% వాటా ఉంది. అండ్ నో పేపర్ ఫార్మ్స్లో 48.1% వాటా ఉంది. హ్యాపీలీ అన్మ్యారీడ్లో 32.7% వాటా ఉంది. సో ఇలా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంటారు న్యూ ఎరా ఆఫ్ బిజినెస్లో. సో అది ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్ అని చెప్పుకుంటాం. అండ్ వీళ్ళ రెవెన్యూస్ మనం చూసినట్లయితే రిక్రూట్మెంట్ వెర్టికల్ నుంచి ఆల్మోస్ట్ 70% రెవెన్యూస్ కంట్రిబ్యూట్ అవుతున్నాయి ఇన్ఫో ఎడ్జ్కి. రియల్ ఎస్టేట్ నుంచి 17% అండ్ రిమైనింగ్ అదర్స్ నుంచి 13% దాకా రెవెన్యూస్ వస్తున్నాయి. ఆన్లైన్ రిక్రూట్మెంట్ సెగ్మెంట్లో మోర్ దెన్ 70% ఉంది అండ్ వీళ్ళు లీడర్స్. అయితే ప్రైస్ వైజ్ చూసుకున్నట్లయితే కరెంట్లీ ఇన్ఫో ఎడ్జ్ 4263 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో 5880 లెవెల్స్ వరకు రీచ్ అయింది. అండ్ లో చూసినట్లయితే 1931 లెవెల్స్ వరకు వెళ్ళటం చూసాం. సో లాస్ట్ 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ మనం చూసినట్లయితే ఇన్ఫో ఎడ్జ్ కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవడమే చూస్తున్నాం. చిన్న చిన్న మైనర్ డిప్స్ మినహా ప్రతిసారి కూడా ఇది స్ట్రాంగ్ రిబౌండ్ అయితే చూస్తున్నాం. ఓవరాల్గా మంచి వెల్త్ క్రియేట్ చేసింది లాస్ట్ 5 ఇయర్స్లో అని మనం చెప్పుకోవచ్చు. అలాగే గోయింగ్ ఇన్ టు ది ఫ్యూచర్ డెఫినెట్గా వీళ్ళు పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న బిజినెసెస్ అలాంటివి, అన్ని న్యూ ఎరా ఆఫ్ బిజినెసెస్, లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఉండే బిజినెసెస్. అయితే ఇన్వెస్టర్స్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కాన్స్టెంట్గా ఇంక్రీజ్ చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళ స్టేక్ని. 2018లో 32.8% ఉంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 2020కి వచ్చేసరికి 40.5%గా వీళ్ళ స్టేక్ పెరగడం అయితే జరిగింది. సో వెరీ పాజిటివ్ పర్ఫార్మెన్స్ అని చెప్తాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం మంచి వాల్యూ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ఫో ఎడ్జ్ని కూడా మన పోర్ట్ఫోలియో పెట్టుకొని మంచి డిప్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్వైర్ చేసుకోవడం బెటర్ అని అయితే గ్యారంటీగా సజెస్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్,
మనం డిస్కస్ చేసుకున్న ఈ 3 స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ మంచి డిప్స్లో కరెక్ట్ చేసుకోండి అని మాత్రం సజెస్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.